హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెళ్లి కావలసిన వాడు పెళ్లైన ఆంటీతో సంబంధం పెట్టుకున్నాడని అంటోంది అర్జున్ తల్లి లక్ష్మి. అన్నం పెట్టిన చేతులతోనే నా బిడ్డని కాపాడండి అంటూ వేడుకుంటోంది ఆ తల్లి. అసలు తనకి వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. పెద్ద కుటుంబం మేడం, ఒక 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి అండి. ఓకే. మా పక్కనే ఈమె పోర్షన్ అద్దెకు ఉంటుంది మేడం. ఆవిడ మీ పక్కన అద్దెకుంటే అద్దెకుంటుంది మేడం. ఓకే. ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడండి. నేను అతను మీ అబ్బాయా? మా అబ్బాయి అండి. ఓకే. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు మేడం. ఆమె అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటుంది. తర్వాత బాబు కూడా వెళ్తూ కొంచెం ఏమన్నా హెల్ప్ చేస్తున్నాడండి. అంటే ఆవిడ ఒక్కతే ఉంటుందా, ఇంకెవరైనా ఉంటారా? ఈమె భర్త ఈమె ఉంటారండి. ఆవిడ హస్బెండ్ అప్పుడప్పుడు కొంచెం హెల్ప్ చేస్తుంటాడమ్మా. ఒకసారి ఈ అమ్మాయి దగ్గరికి బాబు వెళ్ళాడండి. సాయంత్రం టైంలో వాళ్ళ హస్బెండ్ లేనప్పుడు ఇద్దరు కూడా శారీరకంగా చూశానండి. చిన్న కన్నం ఉంటే ఆ కన్నంలో చూశాను. ఏంటి ఇంకా రావట్లేదని దాన్ని బట్టి నాకు బాధ కలిగి తలుపులు బాగా గుద్దానండి. చాలా సేపు గుద్దితే అప్పుడు తలుపులు తీసిన తర్వాత కొట్టాను, ఇద్దరిని కొట్టానండి. పట్టుకున్నా చూసినా నాకు ఏమీ లేదు, సంబంధం లేదు. తలుపులు తీసారా వాళ్ళు? ఆ తర్వాత ఎప్పుడుకో తీసారు. అప్పుడు మీరు ఉన్నారు అక్కడ లేరా? ఉన్నానండి. మరి ఎందుకు తలుపులు వేసుకున్నారు? మీ అడిగానండి. ఏమంటారు అడిగితే అబ్బాయి అంటున్నాడు, నాకు అమ్మాయి అంటే ఇష్టం అంటున్నాడండి. పెళ్ళై ఆంటీ పెళ్ళై భర్త ఉన్నావిడ ఆయనకి ఇష్టం. అందుకే వాళ్ళ ఆయనకి తెలుసా ఈ భాగవతం అంతా? ఇంకా తెలియలేదు సార్. 1 year నుంచి మేనేజ్ చేశారు ఎవరికి తెలియకుండా. మేము వెళ్ళకుండా కాసామండి. మరి తర్వాత వాళ్ళిద్దరు కమ్మండి ఎక్కడికన్నా వెళ్ళి చేసారేమో మాకు తెలియదు కదమ్మా. వాళ్ళైనా ఇల్లు ఖాళీ చేయాలి, మీరన్నీ ఇల్లు ఖాళీ చేయాలి. పెళ్లి సంబంధాలు చూస్తుంటే వీళ్ళు బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళ ప్రోగ్రామ్ అయితే నడుస్తుందిగా. వద్దంటున్నాడు సార్, పెళ్లి చేసుకోమంటే వద్దంటున్నాడు. పెళ్లి సంగతి దేవుడు ఎరుగు, ఇల్లు ఖాళీ చేయాలి కదా. మీరు ఎంతకన్నా గడి పెట్టుకుని కూర్చుంటాడు, అతను ఎంతవరకు గడి పెట్టి కూర్చుంటాడు పక్కింటి అతను. వీళ్ళిద్దరు ప్రోగ్రామ్ లో ఫిక్స్ అయిపోయారుగా. తర్వాత కూడా ఈమె కూడా నాకు ఆయన ఇష్టం అంటుందా మేడం. ఎవరు మీ కొడుకు? ఈమె. ఆవిడికి బుద్ధి లేదు, వీడికి బుద్ధి. ఏంటండి మీ పేరేంటి? సుజాత అండి. సుజాత. ఏంటిది? అతనంటే ఇష్టం మేడం. మరి మీ ఆయన? అతను ఉన్నా దూరం ఉంటాడు. దూరం ఉంటాడా? తనంటే ఇష్టం మేడం, అంతే. ఏమి ఇష్టం తల్లా, సిగ్గు లేకుండా? ఏమి ఇష్టం? ఇష్టంగా ఇష్టపడుతున్నాను తన్ని. చెయ్యేసాడు అనేటటువంటి అంశం ఆవిడతో ఎందుకు చెప్పావు? ఈవిడ రియాక్షన్ ఎలా ఉంటుంది? నన్ను భార్యగా ఈవిడ తను ఒక ఫ్రెండ్లీగా చూశాను. అప్పటికి ఆవిడకి ఫీలింగ్స్ లేవట, తర్వాత స్టార్ట్ అయ్యానట మహాతల్లికి. సరే, టచ్ తగిలిన తర్వాత ఫీలింగ్స్ మొదలైంది. ఏంటి ఇప్పుడు ఆవిడ పెళ్లి చేసుకుంటావు నువ్వు? చేసుకుంటాను మేడం, చేసుకుంటాను. ఆవిడ చేసుకోదంట, నేను ఉంచుకుంటా అని చెప్తుంది. చెప్పినా కూడా జ్ఞానం రావట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా నీకు జ్ఞానం రావట్లేదు. ఎంతమంది చేత చెప్పించినా కూడా బుద్ధి రావట్లేదు. నువ్వు మనిషివా నువ్వు అసలనే? నీకంటే 5 ఏళ్ళు పెద్దది. పెళ్ళైన ఆవిడ ఆంటీ అంత నచ్చిందా? అసలు ఎలా స్టార్ట్ అయింది మీ లవ్ స్టోరీ? మీ ఆయన గారితో పర్లేదా? శారీరకపరమైన సంబంధం ఉందా? తను ఇక్కడ ఎక్కువ ఉండడు సార్, 1 yearకి ఒకసారి వచ్చి వెళ్తాడు. 1 yearకి వచ్చి వెళ్తూ ఉంటాడు. ఈ గ్యాప్ ఫిల్ చేయాలి, ఇతను ఫిల్ చేస్తున్నాడు అంతేగా? ఏం లేదు, తన మీద ఇష్టం కలిగి అలా. ఏమి ఇష్టం అమ్మా, ఏమి ఇష్టం చెప్పండి. కాదన్నా, మీ ఆయన వచ్చాడు అనుకో, అదే రోజు ఆ పిల్లడు కూడా రూమ్కి రావాలనిపిస్తుంది నీ దగ్గరికి, ఏం చేస్తావు నువ్వు? అతను వచ్చే ముందు కాల్ చేస్తాడు మేడం. అప్పుడు ఈయన ఆపేస్తావా నువ్వు రావద్దు అని? చెప్పాలి కదా. అన్ని కొందనన్నా మంచం కింద దింపేస్తావా? మా ఇంటికి ఎందుకు తీసుకెళ్ళావు అని అడుగుతున్నా ఏంటి? తెలీదా ఎందుకు తీసుకెళ్ళావు? క్రికెట్ ఆడటానికా? తెలుసు కదా ఎందుకు పట్టుకెళ్ళిందో. నువ్వేం చేయాలో నేను చెప్పనా అర్జున్? నువ్వేం చేయాలో చెప్పనా? నా ఫోన్ ఇస్తాను, వాళ్ళ ఆయనకి ఫోన్ చేయి. అదే ఆ పని చేయి. ఇప్పుడు ఆవిడ డైవర్స్ ఇవ్వవసలు అలా ఆయనకి తెలిస్తే ఆయనే ఇచ్చేస్తాడు. మీ భాగోతాలు చూసి ఎవడంత హీనంగా అలాంటి అమ్మాయితో ఉండాల్సిన అవసరం ఏ హస్బెండ్కి లేదు.
హస్బెండ్ ఏమో పవిత్రంగా పక్కన ఉంచుకుంటదంట, పక్కన ప్రియుడిని ఉంచుకుంటదట. ఏమా మీ అమ్మ నాన్నకి తెలుసా? మీ ఆయనకి ఎలాగే తెలీదు, మీ అమ్మ నాన్నకి తెలుసా? మమ్మీ డాడీ లేరు. ఆ? లేరు మమ్మీ ఇది ఒక సాకు. ఇంకా అందరికి మమ్మీ డాడీ లేరు, భర్త ఏమో వచ్చి ఎక్కడో ఉంటాడు, సంవత్సరంకి ఒకసారి వస్తాడు, మధ్యలో ఏమొచ్చి ఇలాంటి ప్రియుళ్ళు ఉండాలి. నువ్వు నీ మొగుడికి విడాకులు, నేను నీ దగ్గరే ఉంటాను, మా అమ్మ దగ్గర నేను వెళ్ళను. నేను తనకి ఇవ్వలేను అర్జున్. ఎలా ఇవ్వవు? ఇవ్వలేను. నేను మా అమ్మ నాన్న దగ్గర దూరంగా వచ్చేసాను మరి నీకోసం. కావాలి ప్రియుడు ఒకటి కావాలా? నీకు మొగుడు ఒకడు ప్రియుడు ఒకటోనే. ఇలాగ ఎంతమంది చేస్తున్నావు? మళ్ళీ కొట్టానంటే ఇక్కడ అందరి ముందు నేను ఏం చేసినా కూడా నువ్వు ఎందుకు పని చేయవు తెలుసా? ఎటు అనుకుంటున్నావు? ఎంతమంది మొగోళ్ళ జీవితాలు నాశనం చేస్తావు? నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. లక్ష్మి గారు ఒక చిన్న సమస్యతో ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో తను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి డాక్టర్ గారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? పెద్ద కుటుంబం మేడం, ఒక 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి అండి. ఓకే. మా పక్కనే ఈమె కొంచెం పోర్షన్ అద్దెకు ఉంటుంది మేడం. ఆవిడ మీ పక్కన అద్దెకుండే ఆవిడ? అద్దెకుంటుంది మేడం. ఓకే. మా పెద్ద బాబుకి మ్యారేజ్ అయిపోయింది మేడం, పాపకు కూడా మ్యారేజ్ అయ్యిందండి. ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడండి. అతను మీ అబ్బాయా? మా అబ్బాయి అండి. ఓకే. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు మేడం. ఆమె అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటుంది. తర్వాత బాబు కూడా వెళ్తూ కొంచెం ఏమన్నా హెల్ప్ చేస్తున్నాడండి. అంటే ఆవిడ ఒక్కతే ఉంటుందా, ఇంకెవరైనా ఉంటారా? ఈమె భర్త ఈమె ఉంటారండి. ఆవిడ హస్బెండ్ ఉన్నాడండి. తను వెళ్తూ ఉంటుంటాడు, అప్పుడప్పుడు కొంచెం హెల్ప్ చేస్తుంటాడమ్మా. హెల్ప్ చేస్తుంటే అలాగా పరిచయం, అలాగా మాకు ఒక ఇంట్లో అమ్మాయిలా పెరిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చారమ్మా వాళ్ళు మీ పక్క? ఒక 4-5 సంవత్సరాలు అయింది మేడం. ఇంట్లో అమ్మాయిలా కలిసిపోయింది. కలిసిపోయింది మేడం. కలిసిపోయిన తర్వాత మేము సరదాగా అలాగే ఉన్నప్పుడు ఒకసారి ఈ అమ్మాయి దగ్గరికి బాబు వెళ్ళాడండి. బాబు వెళ్తే సాయంత్రం టైంలో వాళ్ళ హస్బెండ్ లేనప్పుడు కొంచెం చెయ్యేసాడనేసి అమ్మాయి ఏదో కింద మాట్లాడిందండి. ఎవరు, అబ్బాయినా మిమ్మల్ని? అబ్బాయిని అన్నదండి, నాతో చెప్పింది. మీ అబ్బాయి ఎట్లా చెయ్యేసాడండి? అలా చేసాడు అని చెప్తే నేను అన్నానండి, మా అబ్బాయి అటువంటి కావాడు కదమ్మా, నేను చాలా జాగ్రత్తగా పెంచాను, నేను అటువంటి తప్పుడు పనులు గట్రా చేయడు అనేసి అన్నాను. అంటే అట్లా అని కాదమ్మా అనేసి అన్నది ఆయన. ఇంకా అప్పుడు కొన్నాళ్ళు బాబుని ఇంట్లో పెట్టి బంధించామండి. ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా, తప్పమ్మా ఆడపిల్ల దగ్గర అలా చేయకూడదని చెప్పామండి. తర్వాత నుంచి కొంచెం కాదమ్మా, మీ ఇంటి పక్కన ఉన్న ఆమె వయసు ఎంత, మీ అబ్బాయి వయసు ఎంత? మా అబ్బాయి వయసు 30 సార్, అమ్మాయి వయసు 35 సార్. మీ అబ్బాయికి ఇంకా పెళ్లి చేయలేదు? ఇంకా పెళ్లి చేయలేదు. ఆవిడకి మాత్రం భర్త ఉన్నాడు, పిల్లలు లేరు? పిల్లలు లేరండి. అట్లా కాదమ్మా, 4-5 ఏళ్ల నుంచి పరిచయం కదా, మీ అబ్బాయి ఏమని పిలుస్తాడు ఆవిడ్ని? మామూలుగా ఫ్రెండ్లీగా అక్కానో వదినానో బావానో ఏదో పిలుచుకోవాలి కావాలి. ఆంటీ ఆంటీ అని పిలుస్తాడండి, కొంచెం పెద్ద వయసు కదా. ఆంటీ అని పిలుస్తాడు. సరే, బంధించారు. ఒరే బాబు అక్కడ ఇక్కడ టచ్ చేయకూడదు అని వెళ్ళకూడదు, అసలు అటువంటి పనులు చేయకూడదు అని చెప్పామండి. అన్ని కొంచెం నాలో టచ్ చేశాడంట. ఆంటీ అని పిలిచి అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెయ్యేందుకు వేసాడు మీ అబ్బాయి? అదే అడిగామండి. అడిగితే నేనేం చేయలేదు అన్నాడు. అది మా అబ్బాయి కూడా చాలా జాగ్రత్తగా పెంచామమ్మా. దాని గురించి చెయ్యేసాడని ఇద్దరు ఎవరిని నమ్ముతున్నావు నువ్వు, మీ అబ్బాయినా పక్కింటి ఆవిడ? అంటే అది మనం చూడని దానికి నేను ఎలా తర్వాత తెలుసుంటదిగా మీకు. తర్వాత బాగానే ఉన్నారండి. మరి ఇప్పుడు ఇక్కడికి దేనికి వచ్చారు? అదేంటి సమస్య కొంచెం పెద్దదైంది మేడం, అందుకని. ఎందుకు వాళ్ళ ఆయన వచ్చి ఏమైనా గొడవ పెట్టాడా? వాళ్ళ ఆయన ఏం గొడవ పెట్టలేదండి. మళ్ళీ బంధించిన తర్వాత మేడం, తర్వాత మళ్ళీ కలిసేవాడిని. మళ్ళీని బాగానే వచ్చేవాడు, వెళ్ళేవాడు. తను కూడా ఉంటుంటే ఒకసారి మేము వేరే దిక్కుని ఇదండి, ఈమె భర్త లేనప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్ళాడండి మా అబ్బాయి. వెళితే అక్కడ వాళ్ళు ఇద్దరు కూడా శారీరకంగా చూశానండి. మీరు చూసానండి. చిన్న కన్నం ఉంటే ఆ కన్నంలో చూశాను, ఏంటి ఇంకా రావట్లేదని. దాన్ని బట్టి నాకు బాధ కలిగి తలుపులు బాగా గుద్దానండి. చాలా సేపు గుద్దితే అప్పుడు తలుపులు తీసిన తర్వాత ఇద్దరిని కొట్టానండి. ఎంతకాలం అయింది ఈ సీన్ చూసి నువ్వు? నేనండి ఒక సంవత్సరం అవుతుందండి. 1 ఇయర్ బ్యాక్ స్టోరీ. ఈ 1 ఇయర్ నుంచి ఏంటి, ఇద్దరిని కొడితే ఏం చెప్పారు? ఏమి లేదని చెప్తున్నారండి. ఏదో సరదాగా పట్టుకున్నా చూసినా నాకు ఏమి లేదు, సంబంధం లేదు. తలుపులు తీసారా వాళ్ళు? ఆ తర్వాత ఎప్పుడుకో తీసారు. అప్పుడు మీరు ఉన్నారు అక్కడ లేరా? ఉన్నానండి. మరి
ఎందుకు తలుపులు వేసుకున్నారు మీ ఇద్దరు? అడిగానండి ఏమంటారు అడిగితే? అడిగితే అబ్బాయి అంటున్నాడు నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం అంటున్నాడండి. ఓర్ని పెళ్ళై ఆంటీ పెళ్ళై భర్త ఉన్నావిడ ఆయనకి ఇష్టం. వాళ్ళకి పిల్లలు ఉన్నారా? లేదు సార్ మేడం. తర్వాత ఏమైందమ్మా? ఈ సంవత్సరం బట్టి ఏం జరుగుతుంది? సంవత్సరం బట్టి మేమేమో పెళ్లి చుట్టారు గట్ట చూస్తున్నాం సార్. చూస్తుంటే నాకు వద్దు నేను చేసుకోను అంటున్నాడండి. ఇంతకీ వాళ్ళ ఆయనకి తెలుసా ఈ భాగవతం అంతా? ఇంకా తెలియలేదు సార్. 1 year నుంచి మేనేజ్ చేశారు ఎవరికి తెలియకుండా? మేము వెళ్ళకుండా కాసామండి. మరి తర్వాత వాళ్ళిద్దరు కమ్మండి ఎక్కడికన్నా వెళ్ళి చేసారేమో మాకు తెలియదు కదమ్మా. వాళ్ళైనా ఇల్లు ఖాళీ చేయాలి, మీరన్నీ ఇల్లు ఖాళీ చేయాలి. పెళ్లి సంబంధాలు చూస్తుంటే వీళ్ళు బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళు ప్రోగ్రామ్ అయితే నడుస్తుందిగా. వద్దంటున్నాడు సార్, పెళ్లి చేసుకోమంటే వద్దంటున్నాడు. పెళ్లి సంగతి దేవుడు ఎరుగు, ఇల్లు ఖాళీ చేయాలి కదా. మీరు ఎంతకన్నా గడి పెట్టుకుని కూర్చుంటాడు, అతను ఎంతవరకు గడి పెట్టి కూర్చుంటాడు పక్కింటి అతను. వీళ్ళిద్దరు ప్రోగ్రామ్ లో ఫిక్స్ అయిపోయారుగా. ఒకటి మీ అబ్బాయిని కాపాడుకోవాలంటే నీకున్న ఆప్షన్ ఏంటమ్మా? వాళ్ళ ఆయనకి చెప్పాలి. వాళ్ళ ఆయన ఎందుకు మోసం చేస్తున్నారు మీరంతా కలిపి? అంటే మా అబ్బాయికి ఇంకా ఆవిడ ఇష్టం అంటున్నాడు అనేసి అండి. అయితే ఇచ్చి చేసేస్తావా తీసుకెళ్ళి అని అంటున్నాడు కదండి. అందు గురించి మేము ఆగే ఉన్నాం. కాదు, అబ్బాయికి ఇష్టమా మీకు ఇష్టమా? మాకేం మరి ఎందుకమ్మా వాళ్ళ ఆయనకి చెప్పచ్చు కదమ్మా, ఇంకోటి బక్కరా అవుతున్నాడు కదా. అబ్బాయికి ఇష్టమని మీరు ఎలా అంటారు? కొడుకుని 2 చివాట్లు పెట్టకుండా చంప పగల కొట్టకుండా ఇల్లు ఖాళీ చేయాలి అక్కడి నుంచి. ఏమన్నా చిన్నపిల్లడా గేదెలాగా 30 సంవత్సరాలు వచ్చింది, ఆంటీతో ఏంటి వ్యవహారం? ఎవరు చెప్తే ఏంటాడు మీ అబ్బాయి? ఎవరు చెప్తున్నా వినట్లేదు, అందుకే ఇక్కడికి వచ్చాము. ఆయన వచ్చి 4 తంతే వింటాడు. మీ ఆయన ఉన్నారమ్మా? ఉన్నారండి. మరి ఆయన ఏం తన్నట్లేదా మీ అబ్బాయిని? చెట్లాగా ఎదిగాడు ఇంకేం చెప్తాంలే అని ఊరుకున్నారా? అన్ని చెప్పారండి, అన్ని చేసామండి. ఇంకా వింటలేదు, మాట వింటలేదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు తల్లి? న్యాయం చెయ్యాలనండి. మరి మీరు ఏం న్యాయం? మీ అబ్బాయికి ఆంటీని ఇచ్చి పెళ్లి చేయాలా లేకపోతే వాళ్ళ ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలా? ఆ అమ్మాయి వాళ్ళ భర్తని ఎందుకు బయట పెట్టారు మీరు? అతనికి ఎందుకు తెలియనివ్వట్లేదు? అంతే అండి. ఇంకా అతను ఇన్వాల్వ్ అవుతే ఈ పంచాయతీ అక్కర్లేగా. తెలిస్తే కొడుకుని తంతాడని ఆపేసి ఉంటది. అలాగేనమ్మా, అందుకే ఆపేసాం మేము. ఎవరి స్వార్థం వాళ్ళు చూసేసుకుంటారు. నా కొడుకుని ఎక్కడ చంపేస్తాడో అని భయంతో కొంచెం చెప్పలేదమ్మా మేడం. తర్వాత కూడా ఈమె కూడా నాకు ఆయన ఇష్టం అంటుందా మేడం. ఎవరు మీ కొడుకు? ఈమె. ఆవిడికి బుద్ధి లేదు, వీడికి బుద్ధి. ఏంటండి మీ పేరేంటి? సుజాత అండి. సుజాత. ఏంటిది? అతనంటే ఇష్టం మేడం. మరి మీ ఆయన? అతను ఉన్నా దూరం ఉంటాడు. దూరం ఉంటాడా? మీ ఆయన నీతో పాటు ఉండడా? ఇక్కడ ఉండడు మేడం. బాగుంది నీ పంచాయతీ అయితే. ఇంటికి వచ్చినట్టు వచ్చి మనిషి ఉన్నక్కడ ఉండకుండా మమ్మల్ని ఇలాగ బీదిలో పెట్టిందండి. ఉండమ్మా, సంవత్సరం నుంచి ఏమి చేయలేకపోయి ఎక్కడికి వచ్చి బిల్డప్లు. తనంటే ఇష్టం మేడం, అంతే. ఏమి ఇష్టం తల్లి? సిగ్గు లేకుండా ఏమి ఇష్టం? ఇష్టంగా ఇష్టపడుతున్నాను తన్ని. మీ ఆయన ఏం చేద్దాం? అతను ఇక్కడ ఉండడు మేడం. ఉండడు కాబట్టి ఇంకో దుకాణం పెడతావా నువ్వు? కొన్ని రోజులు తెలియలేదు, ఆ తర్వాత తను మరేం పెద్ద పతివ్రతలాగా చెయ్యేసాడని ఎందుకు కంప్లైంట్ ఇచ్చావు వాళ్ళ అమ్మకి? అన్ని జరిగిపోతుంటే వెనకాల తెలియలేదు. తర్వాత ఇద్దరికి ఫీలింగ్స్ పెరిగినాయా? ఎన్ని ఇయర్స్ నుంచి మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉంది? 2 years. ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు? ప్రెగ్నెన్సీ అంటే ఏం రాలేదు మేడం. అమ్మా జాగ్రత్త పడ్డారు మళ్ళీ తెలివి. అలా కాదు, మీ ఆయనకి కూడా అక్కడ ఏమన్నా ఉందమ్మా సెటప్? లేదు. చెయ్యేసాడు అనేటటువంటి అంశం ఆవిడతో ఎందుకు చెప్పావు? ఈవిడ రియాక్షన్ ఎలా ఉంటది? నన్ను భార్యగా ఈవిడ తను ఒక ఫ్రెండ్లీగా చూసాను. అప్పటికి ఆవిడకి ఫీలింగ్స్ లేవట, తర్వాత స్టార్ట్ అయినట్ట మహాతల్లికి. సరే, టచ్ తగిలిన తర్వాత ఫీలింగ్స్ మొదలై ఉంటాయి. బాగుంది పంచాయతీ. కాదమ్మా, ఇప్పుడు మీ ఆయనకి తెలుసా ఇది? ఇంకా తెలీదా? తెలిస్తే ఏం జరుగుతుంది? ఓకే క్యారీ ఆన్ అంటాడా? లేదు సార్. మరి డైవర్స్ ఇస్తాడా? లేదు, ఇవ్వడు. సెటిల్మెంట్ డబ్బులు ఇస్తాడా? ఫోన్లే అమ్మా. సో ఏమంటావమ్మా, ఇప్పుడు మీ ఆయనకి విడాకులు ఇచ్చి ఇతను చేసుకుంటానంటావు? ఏం లేదంటే ఇవ్వను, కానీ బట్ అతను కావాలి సార్. ఈ కథ నడిపిస్తావు. ఉంచుకుంటావా ఆయన్ని? లేదు. ఇక్కడ బకరా ఎవడంటే మీ ఆయన. ఎందుకు వచ్చావమ్మా మా దగ్గరికి? ఆవిడ తీసుకొచ్చిందా, నువ్వే వచ్చావా? నేనే వచ్చాను సార్, తన అబ్బాయి కావాలని. ఏమొచ్చి మీ అందరికి గోడబలుక్కుని అందరికి ఇష్టంలా ఉంది మమ్మల్ని పిలవటానికి, మీ పెళ్లికి పిలవ. ఆమె నుంచి మాకు విడుదల కావాలి. విడుదల కావాలంటే నువ్వు 2 సంవత్సరాలు పట్టి జరుగుతున్న కథ నుంచి ఇల్లు ఖాళీ చేయలేదమ్మా నువ్వు? సార్ మాకు అసలు ఏమా మీ సొంత ఇల్లు రెంట్ హౌసా? మాది ఓనండి, వెళ్తారు రెంట్ అండి. వాళ్ళు రెంట్ తరివేయాలి కదా ఓనర్లకి చెప్పి, మా అబ్బాయి జీవితం నాశనం చేస్తుందని. అన్ని చేస్తున్నామండి కూడా, చెప్పినా కూడా. మీ బంగారం కరెక్ట్ గా లేకపోతే వాళ్ళనేమంటావు? లేక మాట్లాడదాం. మాట్లాడండి. ఏంటమ్మా నీ పేరు? అర్జున్. చెప్పమ్మా. ఏంటి ఇప్పుడు ఆవిడ పెళ్లి చేసుకుంటావు నువ్వు? చేసుకుంటాను మేడం. చేసుకుంటాను. ఆవిడ చేసుకోదంట, నేను ఉంచుకుంటా అని చెప్తుంది. చెప్పినా కూడా జ్ఞానం రావట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా నీకు జ్ఞానం రావట్లేదు. ఎంతమంది చేత చెప్పించినా కూడా బుద్ధి రావట్లేదు నీకు. మనిషివా నువ్వు అసలనే? అయినా మీ అమ్మ చక్కగా మంచి సంబంధాలు చూస్తూ ఉంటే, అది కాకుండా పక్కన పెళ్ళైన ఆవిడ దగ్గరికి వెళ్ళడం ఏంటయ్యా? దగ్గర వాళ్ళు అమ్మాయిలు అందరూ ఉన్నారండి, ఎంత మంచి చుట్టారు కలండి. నీకంటే 5 ఏళ్ళు పెద్దది పెళ్ళైన ఆవిడ. ఆంటీ అంత నచ్చిందా? అసలు ఎలా స్టార్ట్ అయింది మీ లవ్ స్టోరీ? వాళ్ళ ఇంట్లోనే సార్. వాళ్ళ ఇంట్లోనా? లేదంటే మీ ఇంట్లో ఎలా అవుతుందిలే. 2 years బ్యాక్ టచ్ చేసావంటే అది నిజమేనా?
నిజమే మేడం. అప్పటి నుంచి మీ ఇద్దరు ట్రాప్ నడిపించారా? ఆ తర్వాత నుంచి నడిచింది మేడం. మీకు ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదమ్మా అమ్మాయికి? సేఫ్టీస్ వాడింది మేడం. తెలివిగా. మరి అలా ఆయన ఏం చేద్దామంటారు? నేను అదే అడిగాను మేడం. ఏమడుగుతావు? ఇద్దరు ప్లాన్ వేసుకుని ఉంటారుగా, ఉంచుదామా చంపేద్దామా కేసులు వేద్దామా అని. ఏదో తెలివితేటలు ఉండుంటాయిగా. తెలివితేటలుగా చేసి ఉంటుందండి. మీ అబ్బాయి మంచోళ్ళే అమ్మా. మీ అబ్బాయి ఏం చిన్న పిల్లోడు కాదులే అమ్మా, ఆగమ్మా. మీ అబ్బాయి ఏం చిన్నోడు కాదు కదా. అది తెలియకుండానే అన్ని ఇలా చేసిందండి. చెప్పు, స్టోరీ చెప్పు. ఎలా జరిగింది, ఎలా మొదలైంది, ఎందుకు ఆవిడని ఇష్టపడ్డా, నీ జీవితంలో వేరే అమ్మాయిలు ఎవరు లేరా, ఏంటి ఆవిడలో ఉన్న గొప్పతనం, నీకేవో సంబంధాలు వస్తున్నాయంటగా? వస్తున్నాయి సార్, వస్తున్నాయి కానీ వద్దని చెప్పేస్తున్నాను. చెమ్మ తల్లి నీకు నమస్కారం చెప్తున్నా కూడా మాట. ఒక్క నిమిషం చెప్పబ్బా. ఇంట్లో ఒంటరిగా ఉంది సార్. ఒక రోజున వాళ్ళ ఆయన లేడు ఆ టైంలో. అది ఎప్పుడు ఉండడంట, మధ్య మధ్యలో వస్తుంటాడా? వస్తాడు సార్. ఆయన ఆన్ అండ్ ఆఫ్, నువ్వు వెళ్ళి లైట్లు వేస్తా ఉండు. అలా కాదు, మిమ్మల్ని నువ్వు వస్తున్నట్టు తెలుసా అతనికి? తెలియదు సార్. ఆ టైంలో ఆవిడ చేసాను ఒకసారి వెళ్ళినప్పుడు. ఆ తర్వాత అరిచింది ఆవిడ, బాగా గట్టిగా అరిచింది. అరవకపోతే ముద్దు పెట్టుకుంటుంది. ఆ తర్వాత మా అమ్మగారికి చెప్పింది. టైం తర్వాత గొడవ పెట్టుకున్నారు. కొన్నాళ్ళు ఇంట్లో ఉంచేశారు, బయటికి పంపించలేదు. ఆ తర్వాత ఆవిడ వచ్చి ఎందుకు ఇలా గొడవ పెట్టుకోవడం, మనం కమిట్ అయిపోదాం, అందే కలిసే ఉందాము, ఎవరికి చెప్పకుండా ఉందామని మా అమ్మగారితో మాట్లాడింది. సర్లే పిల్లోడే కదా అని చెప్పేసి అమ్మగారు కూడా ఓకే అన్నారు. ఓకే, దాని గురించి ఏమనలేదండి. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కట్ట చెప్పాలి. సరదాగా అప్పల్లానే కలిసిపోదామని చెప్పి ఆంటీతో అదే ఏదో డిస్ప్యూట్ ఎందుకు, వీళ్ళకి వాళ్ళకి మామూలుగా మాట్లాడుకోవడానికి అన్నానండి. అడిగింది ఎందుకు ఇలా గొడవ పెట్టుకొని ఉండడము, చిన్న తప్పే కదా, చిన్న పిల్లవాడు ఆడు అని చెప్పేసి ఆవిడ అంది. ఫోన్లే నాన్న, చిన్నపిల్లడు అని అయితే అర్థమైంది 30 ఏళ్ళకి. మా అమ్మగారు అన్నారు, మరి ఇప్పుడు ఏం చేద్దామండి అని అంటే, మాట్లాడుకుందాము మామూలుగానే, ఎప్పుడు ఎలా ఉంటామో అలాగే ఉందాము, గొడవ ఎందుకు, మాట్లాడుకోకుండా ఎందుకు ఉండాలి, మాట్లాడుకుందాము అని అన్నారు. దానికి ఓకే అన్నారు అమ్మగారు. మీ అమ్మగారు దారి చూపెట్టగానే మళ్ళీ మీరు కనెక్ట్ అయిపోయారు. ఆ తర్వాత 20 daysకి మళ్ళీ ఆవిడ ఇంటికి పిలిచారు, ఏదో పని ఉందని చెప్పి. ఆ పని ఉందని చెప్పేసి ఇంటికి వెళ్ళాను. ఇదంతా నీ టచ్ ఎఫెక్టేనా? సెకండ్ టైం ఆవిడ ప్రొసీడ్ అయిందా, నువ్వు ప్రొసీడ్ అయ్యావా? ఆవిడే ప్రొసీడ్ అయ్యారు. ఈసారి ఆవిడ రెడీ అయిపోయి ఒంటరితనం భరించలేక. ఏమంట, ఎందుకంటే నీకెందుకు ఆవిడ అంత కనెక్ట్ అయింది? వాళ్ళ భర్తతో లేదా సంబంధం ఆవిడకి? అది నాకు తెలియదు సార్. మీరిద్దరు ఏదో మాట్లాడుకుని ఉంటారు కదా. మీ ఆయన గారితో పర్లేదా, శారీరకపరమైన సంబంధం ఉందా? తను ఇక్కడ ఎక్కువ ఉండడు సార్, 1 yearకి ఒకసారి వచ్చి వెళ్తాడు. 1 yearకి వచ్చి వెళ్తూ ఉంటాడు. ఈ గ్యాప్ ఫిల్ చేయాలి, ఇతను ఫిల్ చేస్తున్నాడు అంతేగా? లేదు, తన మీద ఇష్టం కలిగి అలా. ఏమి ఇస్తాం అమ్మా, ఏమి ఇస్తాం చెప్పండి. అదమ్మా, ఫస్ట్ వద్దా అన్నదాన్ని రెండోసారి ఎందుకు కమిట్ అయ్యావు తల్లి? పెళ్ళి అయిందని చెప్పినా కూడా నువ్వు మాట వినకుండా మమ్మల్ని ఇలా గదిలో పెడుతున్నావు. పిల్లడు పెళ్లి చేయొద్దా రేపు పొద్దున్న? అసలు నీ లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లా. భర్త కావాలి, ప్రియుడు కావాలంటున్నావు, ఇది ఎక్కడ విడ్డోరం తల్లి? ఏ బాబు, ఆవిడ ఉంచుకుంటది అంట, రెడీయేనా? నీ ఉద్దేశం ఏంటి? నీకు ప్లాన్ ఉంటదిగా. ఉంటే మేము ఉండొస్తామేటండి, ఏదో ఒకటి. నువ్వు ఉండమ్మా, మీ అబ్బాయి ఏం చెప్తాడు విందాం. 2 ఏళ్ల నుంచి ఏం మాట్లాడలేదు, ఇప్పుడు వచ్చి తుత్తుతోండి కదమ్మా మీ దగ్గరికి వచ్చాం, సంవత్సరం నుంచి చెప్పిన. ఆగండి, మరి పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆగండి. మేడం సార్ మాట్లాడుతున్నారుగా, ఆగండి ఒక నిమిషం. చెప్పినానా ఆవిడ ఉంచుకుంటదంట, నువ్వు రెడీయేనా? లేదు మేడం, పెళ్ళి అయితే చేసుకుంటాం మేము. ఎలా చేసుకుంటావు? వాళ్ళ ఆయన ఏం చేద్దాం? డైవర్స్ ఇప్పిస్తానని చెప్పింది. ఇప్పుడు అనట్లేదు కదా, నాకు మా ఆయన కావాలి, అతను కావాలంటుంది. చెప్పు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో అర్థం అవుతుందా? అర్జున్, 2 years పాటు నడిచినటువంటి రిలేషన్షిప్ లో మీ ఆయన ఎక్కడ ఉంటాడు, మీ ఆయన నువ్వు వదిలేస్తావు లేదా, మన సంబంధాన్ని ఏమంటారనే బేసిక్ కూడా మాట్లాడుకోలేదు మీరు. ఇక్కడికి వచ్చి డిస్ప్యూట్ అవుతున్నారు. ఆ అమ్మాయి ఏమంటుంది, నువ్వు +1 అంట, ఒరిజినల్ వాడంట, నువ్వేమొచ్చి నేనే ఒరిజినల్ గా ఉండాలి, ఇంక వాడు లేడు అని అంటున్నావు. ఎలా వర్కౌట్ అవుతుంది కదా? అసలు వాళ్ళ ఆయనకి తెలిస్తే ఆయన ఉంటాడు, వెళ్ళిపోతాడు, తర్వాత సంగతి. నీ ముందే చెప్తుంది కదా అమ్మాయి. ఏంటి అసలు మీ ఇద్దరి రిలేషన్షిప్ ఏమంటారో ఆవిడతో ఒకసారి డైరెక్ట్ గా. 2 years నుంచి నిన్ను వాడేసుకుంటుంది ఓ రకంగా చెప్పాలంటే. అడుగునానా, నీ ముందే చెప్తుందిగా. మీ ఆయనకి డివోర్స్ ఇస్తావా లేకపోతే నాతో ఉంటావా? మ్యారేజ్ చేసుకోను, నీతో మాత్రం ఉంటాను. అదే అలాగే చెప్పొద్దని చెప్పాను. నువ్వెవరమ్మా? వాళ్ళిద్దరిని మాట్లాడినివ్వండి. మాట్లాడదాను, వాళ్ళిద్దరిని నువ్వు ఆగు, మమ్మల్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయమన్నావు, ఆగు. మాట్లాడి ఇలా చేసి. మ్యారేజ్ అయితే చేసుకోను, నిన్ను ఉంటావు, నువ్వు అంతే. ఉంటావు కాదు, ఉంచుకుంటాను. మహిళల ముందడుగులో నిజంగా ఆదర్శమూర్తివి తల్లి. నువ్వు ఉంటావు అనే పదం తప్పు, సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదు నువ్వు. ఉంచుకుంటాను అది నువ్వు అనే మాట. నిన్ను ఉంచుకుంటాను కానీ డైవర్స్ మాత్రం ఇవ్వంతాను. సూపర్, న్యూ ట్రెండ్ మహిళల ఆదర్శమూర్తి. ఒక వర్గానికి నువ్వు లీడర్ తల్లే. ఉంచుకుంటుందంట. పెళ్లి చేసుకుంటానని మళ్ళీ ఉంచుకుంటాను అన్నావు ఏంటి? ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను ఎప్పుడు అనలేదు. ఇంటి దగ్గరే కదా చెప్పు, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మళ్ళీ ఎప్పుడు మాట్లాడలేదు, ఫ్రెండ్లీగా ఉందామని చెప్పాను అంతే. అందుకేనా మా ఇంటికి వచ్చి ఎలా చెప్పావు మా అమ్మకి? మీ మమ్మీకి నేను ఏం చెప్పలేదు. మరి ఎందుకు వచ్చావు? మరి చెప్పాను మీ మమ్మీకి అంతేగాని ఎప్పుడు పెళ్లి చేసుకుంటామని చెప్పలేదు. కలిసి ఉంటానని చెప్పావు, మళ్ళీ వచ్చి నన్ను ఎందుకు తీసుకెళ్ళావు మరి మీ ఇంటికి? ఇంటికి రమ్మని చెప్పాను, ఇంట్లో ఎవరు లేరు, ఇంటికి రా. కాదన్నా, మీ ఆయన వచ్చాడు అనుకో, అదే రోజు ఆ పిల్లడు కూడా రూమ్ కి రావాలనిపిస్తుంది నీ దగ్గరికి, ఏం చేస్తావు నువ్వు?
అతను వచ్చే ముందు కాల్ చేస్తాడు మేడం. అప్పుడు ఈయన ఆపేస్తావా నువ్వు రావద్దు అని? చెప్పాలి కదా. ప్లాన్ నీకుందా నాన్న? మంచం కింద దింపేస్తావా? ఏమర్జున్ ఇప్పుడు ఏమంటావు? సార్ మా ఇంటికి ఎందుకు తీసుకెళ్ళావు అని అడుగుతున్నావు. తెలీదా ఎందుకు తీసుకెళ్ళావు? క్రికెట్ ఆడటానికా? తెలుసు కదా ఎందుకు పట్టుకెళ్ళిందో. కాదురా బాబు, నువ్వు ఆవిడని ఎంజాయ్ చేసావు, ఆవిడ నిన్ను ఎంజాయ్ చేసిందో అర్థం కావట్లా. సీన్ రివర్స్. ఇప్పుడేమంటావు? విడాకులు ఇవ్వకపోయినా ఓకేనా మనకి? కుదరదండి, కుదరదు. ఏడు కుదరదు. విడాకులు ఇస్తే ఓకేనా? విడాకులు ఇచ్చినా కూడా చేయమండి మేము. మీరు చెయ్యరు, మీరు వరకు బాగానే ఉన్నారులేమ్మ. మీ అబ్బాయి డెసిషన్ ఇంపార్టెంట్ కదా. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుని ఇంతకాలం కొనసాగించారో ఈ ప్రయాణం ఒకసారి క్లారిటీ కూడా లేకుండా ఉంది వీళ్ళిద్దరి మధ్యన. అర్జున్ ఏం చేద్దాం? 2 years నుంచి మీ మధ్య ఏం రిలేషన్ ఉంది? దాన్ని ఎలా క్లోజ్ చేద్దామని ఒక ఐడియా కూడా లేదా మీ ఇద్దరికి? మీ అమ్మ వాళ్ళేమో కాస్త మంచి అమ్మాయిలు తీసి సంబంధాలు తెస్తున్నారు. ఆ సంబంధాలు నువ్వు ఇంతవరకు ఓకే చేయలే. నీ బతికేంటంటే రోడ్డు మీద ఉంది. ఓకేనా? బాగుందా? పెళ్లి చేసుకుంటానని చెప్పింది మేడం, అందుకే ఇంట్లో వచ్చిన సంబంధాలన్నీ ఆపేశాను. అలా ఆయన్నే మోసం చేస్తున్నావు. నువ్వు ఎంత ఆఫ్టర్ ఆల్ గడివి ఆ పిల్ల దృష్టిలో. చెప్పు ఏం చేద్దాం చెప్పు. మేడం మా అబ్బాయికి న్యాయం చేయి, మాకు న్యాయం చేయండి. డైవర్స్ ఇవ్వకుండా ఎలాగా నన్ను? ఇవ్వను, డైవర్స్ ఇవ్వను. మరి నేనేం చేయాలి? చెప్పాను కదా ఉంచుకుంటానని. డైవర్స్ ఇవ్వను. నువ్వేం చేయాలో నేను చెప్పనా అర్జున్? నువ్వేం చేయాలో చెప్పనా? నా ఫోన్ ఇస్తాను, వాళ్ళ ఆయనకి ఫోన్ చేయి. అదే ఆ పని చేయి. ఇప్పుడు ఆవిడ డైవర్స్ ఇవ్వవసలు అలా ఆయనకి తెలిస్తే ఆయనే ఇచ్చేస్తాడు. మీ బాగోతాలు చూసి ఎవడంత హీనంగా అలాంటి అమ్మాయితో ఉండాల్సిన అవసరం ఏ హస్బెండ్కి లేదు. హస్బెండ్ ఏమో పవిత్రంగా పక్కన ఉంచుకుంటదంట, పక్కన ప్రియుడిని ఉంచుకుంటదట. ఏమా మీ అమ్మ నాన్నకి తెలుసా? మీ ఆయనకి ఎలాగే తెలీదు, మీ అమ్మ నాన్నకి తెలుసా? మమ్మీ డాడీ లేరు. లేరు మమ్మీ. ఇది ఒక సాకు. ఇంకా అందరికి మమ్మీ డాడీ లేరు. భర్త ఏమొచ్చి ఎక్కడో ఉంటాడు, సంవత్సరంకి ఒకసారి వస్తాడు, మధ్యలో ఏమొచ్చి ఇలాంటి ప్రియుళ్ళు ఉండాలి. ఆ భర్తకి ఫస్ట్ సెకండ్ అనే డౌట్ వస్తుంది. మీ ఆయన ఎందుకమ్మా అంత దూరంగా ఉండేది? వర్క్ వెళ్ళాడు మేడం, జాబ్ అక్కడ. నేను నమ్మి అక్కడికో వెళ్ళి ఆడు కష్టపడుతుంటే నువ్వు ఇక్కడ సుఖపడుతున్నావు. సరే ఎందుకు ఈ గొడవ అంతా నువ్వు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు? ఒకసారి అతనికి ఫోన్ చేద్దాం. నువ్వు అసలు డైవర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రోడ్డు మీద కూర్చుంటావు. ఇప్పుడు అబ్బాయిని రోడ్డు మీద పెట్టాలని చూస్తున్నావు కదా. విడాకులు ఇచ్చేస్తారు, అప్పుడు వదిలిపోద్ది, ఎక్కడికో పోద్ది. కానీ నా కొడుకుని మాత్రం నీకు ఇచ్చేయను. నా కొడుకుని మాత్రం చేయనండి. ఇప్పుడు మీతో పాటు మీ అబ్బాయి కూడా క్లియర్ గానే ఉన్నాడులేండి. ఎందుకంటే కనుక నువ్వు పెళ్లి చేసుకునేటట్టు అయితే కనుక నేను ముందుకు వస్తాను, అతనికి డైవర్స్ ఇవ్వమని చెప్పి మీ ఇద్దరు ఒకే దారిలో ఉన్నాడు ముందుతో. అమ్మా మీ అబ్బాయి నీకు ఇవ్వాలి కదా, కాసేపు సైలెంట్ ఉండు. ఇప్పుడు ఇలాగ అంటారా మేడం? మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కలిసిపోతే ఆగమ్మా, అంతగాడికి ఎక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఆగు. అది మీరు చేస్తారా? మరి అదే మాకు ఆ టైం ఇవ్వు. మధ్య మధ్యలో మాట్లాడుతుంటే వాళ్ళిద్దరూ కంక్లూజన్ తీసుకురావడానికి రావట్లా. ఆవిడ ఒక రాంగ్ ఒపీనియన్ తో అబ్బాయిని వాడుకుంటుంది ఇప్పటిదాకా. ఎంత నమ్మక ద్రోహం ఆ పిల్లోడికి తెలుసు. నువ్వు ఎట్లాగే వదిలేస్తే ఆ పిల్లోడు సూసైడ్ చేసుకుంటాడు తెలుసా? ఒక ఆంటీల చేతిలో మోసపోయిన వాళ్ళ లైఫ్ లో ఎలా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు సైలెంట్ ఉండమ్మా, కాసేపు ఉండండి సైలెంట్ గా. అర్జున్ సార్ మరి డైవర్స్ ఇవ్వదంట, గుడ్ బై. క్లోజ్ చేసేద్దాం ఎపిసోడ్. రాత్రి డైవర్స్ ఇస్తానని చెప్పి ఇప్పుడు ఏంటి నాటకాలు? నేను ఎప్పుడు చెప్పలేదు నీతో అర్జున్ డైవర్స్ ఇస్తానని, ఎప్పుడు చెప్పలేదు. మరి రాత్రి ఫోన్ లో ఎందుకు చెప్పావు డైవర్స్ ఇస్తానని? డైవర్స్ ఇస్తానని లేదు, మనం కలిసి ఉందామని చెప్పాను అంతే. ఇప్పుడు నేను మా అమ్మకి ఏం సమాధానం చెప్పాలి మళ్ళీ? నువ్వు ఏమన్నావు? నిన్ను వదిలి నేను ఉండను అన్నావు. నీ దగ్గర నన్ను పెళ్లి చేసుకుని ఉంటానని చెప్పావు. మా ఇంట్లో నన్ను పంపించేశారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి ఉండాలి? వాళ్ళ ఇంట్లో రానిపోతే? మీ మమ్మీకి సర్ది చెప్పు అర్జున్. నువ్వు ఎలా? ఇలా నాకు సర్ది చెప్పు. నీ మొగుడికే చెప్పలేవు, మా అమ్మ నాకు నేను సమాధానం చెప్పాలి? తనకి నేను ఏం చెప్పలేను, నువ్వు మీ మమ్మీకి చెప్పొచ్చు కదా ఏదో ఒకటి. నువ్వు నీ మొగుడికి విడాకులు, నేను నీ దగ్గరే ఉంటాను, మా అమ్మ దగ్గర నేను వెళ్ళను. నేను తనకి ఇవ్వలేను అర్జున్. ఎలా ఇవ్వలేను. నేను మా అమ్మ నాన్న దగ్గర దూరంగా వచ్చేసాను. మరి నీకోసం ప్రియుడు ఒకటి కావాలా? నీకు మొగుడు ఒకడు ప్రియుడు ఒకటోనే. ఇలాగ ఎంతమంది చేస్తున్నావు? మళ్ళీ కొట్టునంటే ఇక్కడ అందరి ముందు నేను ఏం చేసినా కూడా నువ్వు ఎందుకు పని చేయవు తెలుసా? ఎటు అనుకుంటున్నావు? ఎంతమంది మొగోళ్ళ జీవితాలు నాశనం చేస్తావు? ఏదో మా ఊరు అదే పోలే. మీ పిల్ల ఇంట్లో ఉండి 4 సంవత్సరాలు తిరుగుతుందని నేనేమో ఊరుకున్నాను. మంచిది పిల్ల చేతికి కాలుగా అందొస్తుంది అనుకున్నాను. నువ్వు ఇలాంటి బుద్ధులు ఉన్నాయనుకుంటే నేను అసలు జారినా పోదును. ఏటో అనుకుంటున్నావు? అర్జున్ చెప్పు అర్జున్. ఏటో అర్జున్ నా కొడుకేం చెప్పడు? ఏం మాట్లాడాలి? చెప్పావు కదా నైట్. ఏం చెప్పాను? మీతో మాట్లాడతాను అన్నావు కదా. ఏం మాట్లాడాలి? పెళ్లి గురించి మాట్లాడతాను అన్నాడు, ఉంచుకోవడం గురించి మాట్లాడతానంటే నేను ఎలా ఉంటాను? పెళ్లి చేసుకుంటానంటే ఉంటా. అతను డైవర్స్ ఇవ్వలేను అర్జున్. నేను ఎలా ఇవ్వో? మరి ఇవ్వనప్పుడు ఆ పిల్లడు వెనకాల ఎందుకు పడ్డా? దానివి నా తల్లిదండ్రులకి బయటకు వెళ్ళాలి. ఎందుకు పడ్డా వెనకాల? నా కొడుకు వెనకాల ఎందుకు పడ్డా? నా కొడుకుని ఎంతో రెచ్చగొట్టావు వయసులో కుర్రాడిని. చెప్పు. అడేం పెళ్ళైన పిల్లడా? పెళ్లి చేసుకున్నానికి విడాకలు ఇవ్వలేవు. ఎలాగో అమ్మా నాన్న కనిపించారు నన్ను, నేను ఎలా వదిలేసి రావాలని బయటికి? చిన్నప్పటి నుంచి ఎలా పెంచానో ఈదులు అందరినీ అడుగు, చెప్తారు. నీకు కూడా తెలుసు కదా, కాలు కింద ఎట్టుకుంటే పెంచుకున్నాం. 3 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. ఏముందో మాకు పెట్టేసిందండి. నాడింగ్ ఇంట్లో అన్నదండి, స్నానం చేయడండి, బట్టలు కట్టుకోడండి నాడింగా. ఎంత ఏడుతున్నావండి ఇంట్లో అంత బాధ. నేను ఏమ్మా అసలు నువ్వు ఇక్కడికి ఏ ధైర్యంతో వచ్చావు? నీకు విడాకులు ఇప్పించకుండా ఈయన ఉంచుకో బాబు అని పంపిస్తామనుకున్నావా? లేదంటే మీ భర్తతో నువ్వు ఇంకా మనసు విప్పి మాట్లాడలేకపోతున్నావు, మమ్మల్ని ఏమైనా మాట్లాడమంటావు? ఈ రెండిట్లో ఏదో ఒకటి దానికి వచ్చి ఉంటారు కదండి మీరు. నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఏం సుజాత,
ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఏముంది అంటే ఈ ప్రోగ్రాంలో ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్ళైనటువంటి వాళ్ళని ఉంచుకోవచ్చు అని మేము ఎప్పుడన్నా చెప్పామా? ఆ ధైర్యంతో ఏమన్నా వచ్చారు ఇక్కడికి? లేదు సార్. మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీరు రావడానికి కారణం ఏంటి? ఆంటీ తీసుకొచ్చింది రా అనేసి. ఆంటీ తీసుకొచ్చింది. ఇక్కడ మేము ఏం చెప్తాం? నీ ధైర్యం నీకు ఉంటే మీ ఆయనతో ఉండు, లేకపోతే ఈయనతో ఉండు. ఈ 2 ఆప్షన్స్. అర్జునే కావాలా మేడం? నీకు అర్జున్ కావాలంటే అవదో. అర్జున్ కావాలి. మరి మీ ఆయనకి డైవర్స్ ఇస్తావా? ఎడగలు ఇచ్చేయి. ఇస్తాను. మా తల్లి, మరి మీ ఆయనకి నిజమేంటో తెలియాలిగా, చెప్పమంటావా? ఊరుకుంటాడా? అంత ఈజీగా విడాకులు ఇస్తాడా? ఇప్పుడైనా నిజమేనా లేదా ఆవిడ అన్నట్టు బయటికి వెళ్ళి నాకు మళ్ళీ ఏదోటి చేస్తారండి, మీకు తెలీదండి, అలా చేస్తుందండి. రాయిద్దాంలే, రాయిద్దాంలేండి, ఉండండి. సరే ఆవిడ విడాకులు ఇస్తే మరి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారా మీరు? ఎడాకులు ఇస్తే మరి పెళ్లి చేయకపోతే సత్తానండి, అటు సత్తానంటున్నాడు కదా, ఎందులో కదా చూగుతానంటున్నాడు. ఇవ్వాలిగా, వాళ్ళ భర్త ఇవ్వాలిగా. ఫస్ట్ అవన్నీ విడుదల అవుతాయని అమ్మ మీ దగ్గరకు వచ్చానండి. ఇస్తాను మేడం నేను. నువ్వు ఇస్తావులే అమ్మా. ఆ అబ్బాయి ఇవ్వాలి కదా, మీ ఆయన వద్దా? ఇస్తాడులే అమ్మా, అలాంటి తిరిగిపోతా ఆవిడతో భర్త ఎందుకు ఉంటాడు తల్లే? ఏమో అండి, వీటికిలా ప్రేమ ఎక్కువైపోతే ఇస్తాడు. కానీ ఫస్ట్ వీళ్ళిద్దరు తాట తీస్తాడు. ఇద్దరు తాట తీస్తాడు. నీ కొడుకు భద్రం చెప్పినా కూడా ఏమన్నా లేదండి, ఎంతో మంది చెప్పారు, వాళ్ళ అన్నయ్య చెప్పాడండి, అందరూ చెప్పామండి. జర భద్రం. ఓకే, ఇంతకాలం నడిపింది నాకేం తెలియకుండా నడిచిందనే కథ చెప్పడానికి కూడా మీకు లేదు ఇప్పుడు. అంతే అంతే గారు. అది అతను వచ్చేవాడు ఎంత విడాకులు కావాలంటే ఈవిడ కావాల్సినప్పుడు పెళ్లి చేసుకోవటం, వద్దనుకున్నప్పుడు విడాకులు ఇచ్చేయడానికి వాడు ఏమైనా చేతకాని దద్దమ్మ తాట తీస్తాడు. ఇద్దరిని కూర్చోపెట్టి ఆ తర్వాత పెళ్లి చేస్తాడా, గొయ్యితో పాత పెడతాడా అనేది తర్వాత దేవుడికి తెలియాలి. అట్లీస్ట్ ఇప్పటికైనా ఒక లూప్ లోకి వచ్చింది, అది ఆనందం. కనీసం ఒక కంక్లూజన్ నీకు ఎక్కడ ఇప్పుడు దాకా మా దగ్గరకు వచ్చే గంట నుంచి మహాతల్లి భర్తను వదలను ఇన్ని ఉంచుకుంటాను అంటుంటే ఎంతసేపు పట్టింది. హలో అండి, మీకు ఇష్టమైనటువంటి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రాం అందరికంటే ముందు చూడాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మరియు మూవీస్ అన్నీ కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇది అమ్మా కాకిపిల్ల కాకి ముద్దు అంటారు. మీ పేరేంటి? లక్ష్మి గారు. లక్ష్మి. ఇక్కడ నేనేమంటున్నానంటే పెంపకం అనేది కరెక్ట్గా ఉండాలమ్మా. ఈ రోజు అంత చెట్టంత ఎదిగినటువంటి కుర్రోడు 30 సంవత్సరాలు వచ్చినటువంటి అబ్బాయి పక్కింటి ఒక అమ్మాయితో వయసులో ఉన్నటువంటి 30 సంవత్సరాలు ఉండేటటువంటి ఒక ఆంటీతో సంబంధం పెట్టుకున్నాడు అంటే కనుక ఎస్, స్టార్టింగ్లో కొద్దిగా చెప్పారు, తర్వాత ఇంకొద్దిగా చెప్పారు, కానీ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో మీ యొక్క ప్రయత్నం అనేది నాకు కనిపించట్లే. ఉంది అనేటటువంటి వాదన మీరు వినిపిస్తుంది. మీ స్థానంలో ఉండేటటువంటి ఇంకొకరు ఏం చేస్తారంటే కనుక పరిణామం గురించి ఆలోచిస్తారు. పరిణామం గురించి ఆలోచించడం ఏంటి? ఈ రోజు నా వరకు తెలిసినటువంటి ఈ కథ రేపు పొద్దున భర్త వరకు, లేదంటే ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళకో, లేదంటే వేరే వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే కనుక ఆ అమ్మాయి పరిస్థితి ఏమవుతుంది అనే దానికంటే నీకున్నటువంటి ఏకైక కొడుకు పరిస్థితి ఏమవుతుంది అనే భయం ఉండాలి అక్కడ. ఇలాంటి సంబంధాలు ఎలా ఉంటాయంటేనమ్మా, ఇవి గుడ్డి సంబంధాలు అన్నమాట. వీటిల్లో ఏ లాజిక్ ఉండదు. రేపు పొద్దున ఏమవుతుంది, ఎవరి ప్రాణాలు పోతాయి, ఎంత నాశనం అవుతుంది అని ఆలోచించుకోకుండా కళ్ళు మూసుకుపోయి కామం. ఇక్కడ ఏం ప్రేమ లేదు, దోమ లేదు, ఏమీ లేదు, శారీరకపరమైనటువంటి కోరిక. అందుగురించే కదా అమ్మాయి అంత బరితెగించి అంటుంది, నా మొగుడు సంవత్సరానికి ఒకసారి వస్తాడు, ఈ 365 రోజులు నా గ్యాప్ నేను తట్టుకోలేకపోతున్నాను, నా సంతృప్తి పరిచేటటువంటి వ్యక్తి ఇతను, ఆ సంతృప్తి పరిచేటటువంటి వ్యక్తిలాగా ఇతను కంటిన్యూ అవ్వాలి, కానీ తాలిబొట్టు కట్టడానికి లేదు అంటే కనుక సింపుల్గా పచ్చిగా అమ్మాయి ఏం చెప్తుందంటే కనుక నన్ను సుఖపెట్టడానికి ఒక మగాడు కావాలి అని అడుగుతుంది. అంత పచ్చిగా ఈ సంబంధాలు ఎలా ఉంటాయంటే కనుక ఇవి ఇన్ఫెక్షన్స్ అనమాట. అంటే ఒక వ్యాధి ఎలా ఉంటుందో అలాంటివి అనమాట. వీళ్ళకి ఈ లెక్కపత్రం ఏముండదు. అలాంటి వాటికి మనం ఏం చేయాలి అంటే కనుక స్టార్టింగ్లోనే దాన్ని కట్ చేయాలి. కట్ చేయడానికి మీకు 1,00,000 దారులు ఉన్నాయి. అండ్ ఇలా ముద్దుగా చెప్పటం, నోట్లో ఏళ్ళు పెట్టిన కొరకనటువంటి ఆ అమ్మాయి పట్టుకెళ్ళిపోయింది అని అనటం అని చెప్పి మీ అబ్బాయిని వెనకేసుకుని వస్తున్నారు చూడండి, అది కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి తప్పు ఎంత ఉందో ఇటువంటి వ్యవహారం నడిపించడానికి నీ 30 సంవత్సరాల కొడుకు యొక్క తప్పు కూడా అంతే ఉంది. దాని నుంచి విముక్తి కలిగించాలి అంటే ఏంటంటే మీ సొంత ఇంట్లోంచి ఆ అమ్మాయినన్నా బయటకు గెంటేయాలి, పెట్లన్నీ బయటకు ఇసిరేసి, లేదంటే మీ అబ్బాయినన్నా వేరే ఊరు పంపించాలి, లేదంటే సొంత ఇల్లు వదిలేసి మీరన్నా అక్కడ ఖాళీ చేసేసి ప్రాణాలు దక్కుతారా భగవంతుడు అని చెప్పి బయటికి రావాలి. సో ఇదంతా కూడా ఏంటంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అంటారమ్మా ఇది. ఈరోజు ఇక్కడ ఒక చిన్న లూపు మనందరికీ దొరికింది కాబట్టి ఈరోజు బతికి బయటపడ్డాం. ఏంటి ఆ లూప్ అంటే కనుక, ఇప్పుడు ఆ అమ్మాయి ఏముంది, పెళ్ళి లేదు, గిల్లి లేదు, వాడు పక్కన ఉంటే కనుక నాకు సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు అని అంటుంది. బయట అక్కడెక్కడో మొగుడు ఉంటాడంట, ఇక్కడ ఉంచుకున్నవాడు ఉంటాడంట. అదే పాట ఈరోజు అర్జున్ కూడా పాడుంటే కనుక మన పరిస్థితి ఏమై ఉండేది? అసలు ఈ కథ ఎక్కడన్నా తేలుండేదా? మాకు పెళ్లి గిల్లి ఏమవుద్దమ్మా, ఆ అమ్మాయితోనే ఉంటాను, మీరు ఉంటే ఉండండి, సక్సెస్ అవ్వండి అని చెప్పి మిమ్మల్ని కూడా వదిలేసేటటువంటి మాట ఆ అబ్బాయిలో వచ్చిందనుకోండి, మనం ఏం చేయలేం. అవును సార్. అట్లీస్ట్ భగవంతుడి దయ వల్ల ఈ రోజు ఆ కంక్లూజన్ రాకపోవడం అనేది ఇక్కడ శుభ సూచకం అనమాట. అవును సార్. ఈ అమ్మాయి అమ్మ నా డౌట్ ఏంటంటే, తప్పుగా అనుకోవద్దు, నువ్వు మాట్లాడేటటువంటి తీరు ఎలా ఉందంటే సుజాత, చాలా సాఫ్ట్గా
స్మూత్గా ఎక్కడ ఏ ఎమోషన్ లేకుండా నువ్వు చెప్పేటటువంటి తీరు చూస్తుంటే కనుక నా లిస్టులో ఇతను సెకండో థర్డో ఫోర్తో అనేటటువంటి పద్ధతి నాకు అనిపిస్తుంది. నాకేమి ఇక్కడ ఎందుకు ఇలా అంటున్నాను అంటే కనుక అసలు ఉంచుకుంటాను అనేటటువంటి మాట అంత క్యాజువల్గా, మొగుడు అక్కడ ఉంటాడు వాడికి విడాకులు ఇవ్వను ఇతను ఉంచుకుంటాననే మాట నువ్వు ఎంత క్యాజువల్గా అంటున్నావు అంటే కనుక ఈ విధంగా నీ మీద విడాకులు అనేటటువంటి డిమాండ్ రాకుండా వచ్చేటటువంటి అబ్బాయి గురించి నువ్వు వెతుకుతున్నావు అనమాట. అంటే అక్కడ మ్యారేజ్ కాపాడాలి, ఈ శారీరకమైనటువంటి తృప్తి ఇచ్చేటటువంటి ఒక అబ్బాయి గురించి వెతుకుతున్నావు. అటువంటి వెతికేటటువంటి వాళ్ళ లిస్టులో అర్జున్ ఒకడనమాట. అందుగురించి నిన్న సాయంత్రం జరిగిన డిస్కషన్ అంటున్నారు. నాకు అసలు అర్థం కావట్లేదు. 2 years బట్టి నువ్వు విడాకులు ఇస్తావా ఇవ్వా లేదని ఇతను నువ్వు ఉంచుకుంటావు అనేటటువంటి డిస్కషన్ మీ ఇద్దరి మధ్యన రాకపోవటం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అని ఎప్పుడు అడగలేదు సార్ నన్ను. అదే చెప్తున్నాను, అడగట్లేదు అంటే కనుక నీకు లెక్క పత్రం లేదు, ఆ అబ్బాయికి లెక్క పత్రం లేదు. తెగిన గాలిపటం ఎలా అయితే ఎగురుతుందో అలా ఎక్కడికో ఎగిరిపోదాం అన్నట్టుగా మీరిద్దరు అనుకుంటున్నారు. ఈ వేదిక పిలవగానే మా వాళ్ళు వచ్చి అమ్మ మీరు మీ ముగ్గురు రావాలి అనేటప్పటికీ అసలైనటువంటి చిట్టా అంతా కూడా అక్కడి నుంచి విప్పటం మొదలుపెట్టి అరే విడాకులు ఇచ్చి నువ్వు కావాలా విడాకులు ఇవ్వకుండా నువ్వు కావాలనే డిస్కషన్ మీ ఇద్దరి మధ్యన ఫస్ట్ టైం వచ్చింది. ఇక నీకు కొద్దిగానే సెన్సిబిలిటీ ఉందమ్మా. నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇప్పుడు వరకు ఇంతకాలం నీ భర్తతో ప్రయాణం చేసి సంవత్సరానికి ఒకసారి వస్తాడో 2 సార్లు వస్తాడో అనేది వేరే విషయం, కానీ ఇప్పటికీ అతనితో కూడా పిల్లలు లేరు. ఇక్కడ ఇతనితో పాటు 2 years పాటు ప్రయాణం చేసి ఇక్కడ కూడా పిల్లలు లేరు. అది మా అదృష్టం అనుకోండి. మీ ఇద్దరి మధ్యన పిల్లలు లేకపోవడం అనేది ఇక్కడ తెగదెంపులు చేయడానికి మాకు ఈజీ అయ్యే కార్యక్రమం. కానీ పిల్లలు అనే కాన్సెప్ట్ లేకుండా ఓన్లీ శారీరకపరమైనటువంటి సుఖం బట్టే నడిపించాలి అనేటటువంటి నీ కాన్సెప్ట్ ఏదైతే నీ బ్రెయిన్లో ఉందో చాలా విచిత్రంగా అనిపిస్తుందమ్మా నాకు. చాలా అరుదుగా చాలా రేర్గా ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారు. మీలాంటి వాళ్ళు వేరే వాళ్ళు నాశనం అయిపోతూ ఉంటారు. ఈ కొడుకులు ఏమొచ్చి తల్లిదండ్రులని అనాథలు చేసేసి వాళ్ళని ఎక్కడో మూలన పడేసి మీతో పాటు వచ్చేస్తూ ఉంటారు. అబ్బో ఇలాంటి కేసులు ఎన్ని ఉన్నాయో. ఎందుకంటే కనుక మీరు ఇసిరేటటువంటి టెంప్టేషన్, ఆ టెంప్టేషన్ ఏంటంటే కనుక వాడికి ఏదో ప్రపంచంలో కనిపించినటువంటి సుఖాన్నంతా కూడా ఇవ్వటము, వాడికి ఏదైతే కోరుకుంటాడో ఆ ప్రేమను దొంగచాటుని ఇవ్వటము, నువ్వే ప్రపంచం అన్నట్టుగా మాట్లాడటము, ఈ విధంగా చేసి ఆఖరికి తల్లిదండ్రుల నుంచి కూడా దూరం చేసేస్తారు. ఫైనల్గా ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ భర్త ఎవరైతే నీ భర్త ఉన్నారో వాళ్ళ చేతుల్లో చావు దెబ్బలు తింటారో అక్కడే హత్యలు ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి. వెళ్ళిపోతానన్నారు సార్, ఇద్దరు ఎక్కడికో పోతామని. రానండి ఇంటికి రాను, నేను తన్నే చేసుకుంటాను, నా మనిషే కావాలి నాకు అంటున్నాడండి. అందుకంత వరకు వచ్చాం అమ్మగారు అయ్యగారు. అర్జున్ ఇప్పటికైనా ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే ఒక ఆప్షన్ ఇచ్చావు మాకు అర్జున్. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ముగ్గురులో ఆ అమ్మాయికి ఎంత కనువిప్పు కలిగిందో ఇందాక నాకు ఉండేటటువంటి అనుమానం ఇప్పటికీ కూడా ఉంది. ఎందుకంటే నువ్వు ఎన్నో వాడివి ఆ అమ్మాయి జీవితంలో అనేటటువంటిది నాకు తెలియదు. 2 years పాటు నీతో పాటు నడిచినటువంటి ఈ ప్రయాణం ఎలాగైతే అక్కడ భర్త కళ్ళు కప్పి నీతో పాటు నడిపించిందో నీ కళ్ళు కప్పి ఎంతమందిని నడిపించిందో అన్నది నాకు తెలియదు. ఎందుకంటే అలాంటి ఆడవాళ్ళ గురించి నేను అలాగే మాట్లాడతాను ఎప్పుడు కూడా, అంతే. నాకు తప్పు లేదని అనిపిస్తుంది. అదేం డాక్టర్ గారు అలా మాట్లాడతారు అంటే అవును ఎస్, నువ్వు అక్కడ మోసం చేస్తున్నావు, ఇక్కడ మోసం చేస్తున్నావు, ఈ తల్లిని మోసం చేస్తున్నావు, సొసైటీని మోసం చేస్తున్నావు అనేటటువంటి వాళ్ళు నిన్ను కూడా మోసం చేసి పక్కన ఇంకో 10 మందిని నడుపుతున్నాయేమో అని అనడానికి నాకు ఏమీ అతిశయోక్తి లేదన్నట్టు అనిపిస్తుందమ్మా. అర్జున్ ఇప్పుడు 2 points. ఒకటి ఏంటంటే కనుక ఇందాక ఒక కంక్లూజన్కి వచ్చాం మనం. ఏంటంటే వాళ్ళ భర్తకి డైవర్స్ ఇస్తే కనుక ఆ డైవర్స్ ఇచ్చినప్పుడు మాట ఇది. నేను ఇందాక చెప్తున్నాను కదా, అంత ఈజీగా డైవర్స్ ఇవ్వడు. ఎందుకంటే అక్కడ అతని వ్యక్తిత్వం దెబ్బతింది, అతని అహం దెబ్బతింది. నేను ఎక్కడో వేరే దేశాల్లో చెమట వచ్చి కింద మీద పడి కష్టపడి సంవత్సరానికి ఒకసారి ఇంటి మొహం పెళ్ళ మొహం చూసేటటువంటి నేను ఎంతో నమ్మకంగా అక్కడ నేను ఉంటూ ఉంటే కనుక ఇక్కడ నా భార్య సెకండ్ సెటప్ పెడతాదా అనేటటువంటి కోపం ఒక మనిషిలో ఎంత స్థాయికి వెళ్తుందంటే కనుక ఈ అమ్మాయిని నరికి పోగులు పెట్టినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఆ అమ్మాయిది ఏం తప్పులేదు. ఎలాగైతే కనుక మీ అమ్మ నీదేం తప్పులేదు ఆ అమ్మాయిదే తప్పు అని అంటుందో ఆ విధంగా వాడు ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యి నా భార్యది ఏం తప్పులేదు నీ కొడుకే అంత మోసం చేశాడని చెప్పి ముందు వీడినే నరికి పోగులు పెట్టినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అవును సార్. సో ఇది చాలా రిస్క్తో కూడినటువంటి అంశం. ఏది అక్కడ అమ్మాయి ఆ అబ్బాయికి డైవర్స్ ఇచ్చేసి ఈ అమ్మాయి భర్తకి డైవర్స్ ఇచ్చేసి వీళ్ళిద్దరు చిలకా గోరింకల్లాగా నడుచుకుని వెళ్ళిపోవటం అనేటటువంటిది ఒక సినిమా కథ లాంటిదే మనకు అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అది ఎంత ప్రాక్టికల్గా జరుగుతుంది అనేది నాకైతే నమ్మకం లేదు. అవును సార్. అదే సో నేను ఇక్కడ అన్నిటికంటే శ్రేయస్కరం నేనేమనుకుంటున్నానంటే అర్జున్, అన్నిటికంటే శ్రేయస్కరం నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ మనందరికీ పచ్చిగా తెలిసిందన్న ఇక్కడ ప్రేమ లేదు, దోమ లేదు. ఇక్కడ ఆ అమ్మాయి నిన్ను కోరుకుంది, నీ శరీరాన్ని కోరుకుంది, నువ్వు ఆ అమ్మాయిని శరీరానికి కోరుకుంది. పక్కింటి ఆంటీయే కదా, యాక్సెసిబుల్గా ఉందని చెప్పి తలుపు తీయగానే ఆంటీ ప్రత్యక్షంగా నీకు కనిపిస్తుంది కాబట్టి నీ కథ నువ్వు కానిచ్చావు. సో ఇక్కడ ఏమి ప్రేమ కానీ అటాచ్మెంట్ కానీ బాండింగ్ కానీ ఏం లేదు. ఇందాక నువ్వు ఒక మంచి మాట అన్నావు, భర్తను మోసం చేసినటువంటి నువ్వు విడాకులు నీ భర్తకి ఇవ్వకుండా నన్ను నా తల్లిదండ్రులు వదిలి ఎలా రమ్మంటావు నువ్వు అన్నావు కదా. ఆ తల్లిదండ్రుల గురించి నువ్వు ఈ రోజు నుంచి బతకాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నీకు ఒక మంచి అమ్మాయి వస్తుంది నీ జీవితంలో, నీకు నచ్చినటువంటి అమ్మాయి, నువ్వు కోరుకున్నటువంటి అమ్మాయి నీ జీవితంలో స్వచ్ఛమైనటువంటి నిజాయితీగా ఉండేటటువంటి ఒక రిలేషన్షిప్లోకి నువ్వు వెళ్ళటానికి 210% అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించుకో, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అన్నది నీకు అర్థమైపోయింది. మొగుడిని ఉంచుకుంటానంది, నీతో పాటు ఉంటానంటుంది.
రేపొద్దున నిన్ను పెళ్లి చేసుకుని అక్కడ డైవర్స్ వస్తే కనుక నిన్ను పెళ్లి చేసుకుని నువ్వు ఉంటావు వేరే వాడిని ఉంచుకుంటానంటది. ఈ సీక్వెన్స్ ఇలా చైన్ రియాక్షన్ ఇలా ఎప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించుకో. మోస్ట్ ఇంపార్టెంట్, ఇందాక నేను చెప్పాను చూడు, ఒక రిస్క్, వచ్చేటటువంటి భర్త మీ ఇద్దరిని ఈజీగా వదలడు. అతను ఎక్కడో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా మీకు ఇంకా ప్రాణాలు దక్కున్నాయి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే నీకు ఇంకా వయస్సు ఉంది, ఆలోచించు, ఒక్కసారి ఆలోచించుకో. అటువంటి క్యారెక్టర్ అమ్మాయి నీ జీవితంలో కావాలా లేదా, ఆ అమ్మాయి డైవర్స్ ఇస్తుందా లేదా అన్నది వేరే విషయం. ఆ అమ్మాయికి దండం పెట్టి నీ దారేదో నువ్వు చూసుకో. ఇక్కడే అన్ని మీరే సెటిల్ చేయాలి అయ్య గారు. మాకు మేడం మీరేమంటారు? మేడం, ఇన్ టైంలో మ్యారేజెస్ అవ్వకపోతే ఫిజికల్ నీడ్స్ కోసం ఎంతగా దిగజారుతారు అనటానికి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్. ఈ ఒకప్పుడు మనకి కరెక్ట్గా టీనేజ్ దగ్గర నుంచి రాగానే పెళ్ళిళ్ళు టైంకి అయ్యేవి. కనీసం 30 years వచ్చేసరికి ఒక 10 ఏళ్ళ 5 ఏళ్ళ పిల్లలు కూడా ఉండి వాళ్ళ పెళ్ళిళ్ళకి వీళ్ళు యంగ్గా ఉండే సిచ్యుయేషన్స్ నుంచి జాబ్స్ అనో, కెరియర్ సెటిల్మెంట్లనో, సంబంధాలు సరిగ్గా రావట్లేదనో, ఇప్పుడు ఈవిడ చూస్తే సెకండ్ కొడుకు, ఫస్ట్ కొడుకుకి కూతురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇతనికి 30 ఏళ్ళు వచ్చినాయి. ఎందుకు ఆగావమ్మా అంటే 5 ఏళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నామమ్మా అని. ఆల్రెడీ 3 ఏళ్ల నుంచి ఆంటీ ట్రాప్లో ఉన్నాడు. ఎంతగా అట్రాక్ట్ అయిపోయాడంటే ఆ అబ్బాయిది ఆ ఫిజికల్ నీడ్స్ కంట్రోల్ చేసుకోలేక ఎవరు దొరికితే వాళ్ళు, వీళ్ళే అని కాదు, ఖచ్చితంగా ఆ టైంకి ఆప్షన్స్లో ఎవరన్నా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు, క్లాస్మేట్స్, ఆఫీస్లో వాళ్ళు, ఇలాంటి వాళ్ళే దొరుకుతారు. ఈయనకి సరౌండింగ్లో ఖాళీగా ఒక ఆంటీ దొరికింది. ఆవిడ పాత్ర ఏంటి? భర్త కుటుంబం కోసం ఏదో సంపాదించడానికి వెళ్ళాడు. ఆయన ఎలా ఉన్నాడు ఏంటి అంటే, కర్మ ఏంటంటే సార్ ఇందాక పాపం అంత ఎమోషనల్గా మాట్లాడారు, కానీ నిజంగా జెంట్స్కి అంత రైట్స్ లేకుండా పోయినాయి. ఆ ఎమోషన్ ఉండాలి ఖచ్చితంగా. ఎవరు నువ్వు నా జీవితాన్ని నాశనం చేయడానికి? నిన్ను నమ్మి నీకు నెల నెల డబ్బులు పంపిస్తుంటే కాళ్ళ మీద కాలేసుకుని కూర్చొని టీవీ చూసుకుంటూ పక్కింటి కుర్రోడు వస్తే వాడితో నువ్వు ఆల్రెడీ నడిపించేస్తున్నావు. ఆ ఎమోషన్స్తోనే క్రైములు జరిగేవండి ఒక స్టేజ్ ముందు వరకు కూడా. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ చట్టాలు లేడీస్కి ఎక్కువ ఫేవర్గా ఉండడం వల్ల వాళ్ళు ఏమీ చేయలేక రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా, ఎందుకంటే మన టీవీ షోలోనే మనం చాలామందిని చూస్తాం నిస్సహాయ స్థితిలో. ఒకవేళ వీళ్ళిద్దరూ ఒక మాట అనుకొని ఉంటే అతన్ని ఏదైనా చేయడం వీళ్ళకి ఒక సెకండ్ పని. వచ్చిన రోజు ఏదో కలిపి పెడుతున్నారు, ఏదో చేస్తున్నారు, అవన్నీ నడుస్తున్న ట్రెండ్ నడుస్తుంది ఇది. ఇక్కడ ఈ అమ్మాయి ఒక వర్గానికి ఒక లీడర్ ఏమో అన్నంత రెవల్యూటివ్గా మాట్లాడుతుంది. అవునండి నేను అతన్ని ఉంచుకుంటాను, మా ఇద్దరికి ఎటువంటి కాంట్రాక్ట్స్ కానీ ఏం మాటలు కూడా ఇప్పటిదాకా ఫైనలైజ్ లేవు, మీ టీవీ షో వల్ల మేము రాత్రి మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఇప్పటికిప్పుడు సడన్గా తీసుకుంటున్న డెసిషన్ ఏంటంటే ఆయన ఇన్నర్గా అనుకున్నాడట అలా ఆయనకి డైవర్స్ ఇచ్చేసి నాతోనే ఉంటుంది అని. వీళ్ళ అమ్మ వాళ్ళు ఎన్ని సంబంధాలు తీసుకొస్తున్నా అతను డినై చేసుకుంటూ ఆవిడతోటే నడిపిస్తున్నాడు. ఇవి వీళ్ళ దృష్టిలో ఏదో మందులు మాయలు పెట్టేసింది అంటారు, కానీ యాక్చువల్గా ఆ టైంకి వాళ్ళ ఫిజికల్ నీడ్స్ని ఎదురుగా కనిపిస్తున్న వ్యక్తులతో షేర్ చేసుకున్నారు. వీళ్ళిద్దరికి ఒక సీక్రెట్ బాండింగ్ ఏర్పడింది. ఒంటరిగా ఉన్న ఆ అమ్మాయి చుట్టుపక్కల వాళ్ళతోటి రిలేషన్స్ కామన్గానే బాగుంటాయి. ఏదంటే ఏ అవసరానికైనా కానీ ఆంటీ ఎలా ఉన్నారు ఏంటి అని కూరలు పంచుకోవడం కానీ ఇవి అవి. ఆ సందర్భంలో అక్క అని పిలవాల్సింది అతనికి ఆవిడకి పెద్ద 5 years తేడా. యాక్చువల్గా ఏమని పిలుస్తాం, అక్కనో ఏదో పిలుస్తాం. ఆ రిలేషన్ లేదు, ఆంటీ అనే పిలుపులో కవర్ చేసుకున్నారనమాట. అంటే దగ్గర నుంచే చూస్తే వీళ్ళు ఆల్రెడీ ప్లానింగ్గానే నడిపిస్తున్న వ్యవహారం. ఎప్పుడైతే ఆ పిల్లోడు చెయ్యేసాడో అనేదో వీళ్ళ అమ్మ చేయాల్సిన పని ఏంటి, వయసులో ఉన్న కుర్రోడు అడ్డదారులకు వెళ్తున్నాడు, ఇతనికి అర్జెంటుగా బలవంతంగా ఏదో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఆల్రెడీ అన్న ఉన్నాడు, చెల్లో అక్క ఎవరో ఉన్నారు, వాళ్ళతో కలిపి మాట్లాడితే ఆ రోజు ఒక క్లారిటీ వచ్చేది. ఈ రోజున ఇక్కడ కూర్చొని ఎవరితో ఒక సెకండ్ హ్యాండ్ అమ్మాయిని చేసుకోవాల్సిన కుటుంబం కాదు వీళ్ళది. ఈవిడ స్టార్ట్ చేయడమే మాది చాలా పెద్ద కుటుంబం అంటే స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆ అబ్బాయి నేను సూసైడ్ చేసుకుంటాను ఆవిడని చెయ్యకపోతే అన్నాడని ఒప్పుకుంటుంది తప్ప, ఇన్ కేస్ నిజంగా మనం వాళ్ళ హస్బెండ్తో మాట్లాడితే ఆయన తంతాడా చంపుతాడా నరుకుతాడా పక్కన పెడితే ఇలాంటి దరిద్రాన్ని వదిలించండి అని అతను అన్నాడు అంటే మ్యూచువల్ డైవర్స్ ఈజీ అవుతాయి. మరి ఈ అమ్మాయి ఇలా కుటుంబంలో రావడానికి అంత అర్హత ఉందా? ఈ టైప్ ఆఫ్ మాట్లాడే అమ్మాయి ఇది చాలా డేంజర్ వ్యవహారం. ఏమండి మా హస్బెండ్ దూరంగా ఉన్నాడు, నాకు ఇతనంటే చాలా ఇష్టం, అతనితో డైవర్స్ ఇచ్చేస్తానండి, నేను ఇతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, వాళ్ళ అమ్మను ఒప్పించి ఆ లీగాలిటీ ఏదో ఉంటే చూడండి అంటే ఓకే వీళ్ళేదో అడ్డదారి తొక్కారు పాపం అతనికి ఎందుకు అన్యాయం చేయడం అనుకోవచ్చు. కానీ అమ్మాయి మాట్లాడుతుంది నాకు భర్త కావాలి ఇతను కావాలని. అంటే ఆవిడ ఆలోచన విధానమే క్యారెక్టరు సమాజానికి సెట్ అయ్యే క్యారెక్టర్ కాదు, స్వార్థపూరితమైన క్యారెక్టర్. అలాంటి అమ్మాయిని ఈవిడేదో నా కొడుకు కోసం ఆ అమ్మాయిని ఏదో చేసి మా ఇంట్లో పెట్టండి అంటే పెట్టగలమా అంటే 100% పెట్టలేం మనం. ఎందుకు అంటే ఆవిడ వాళ్ళ భర్తతో ఉంటుందా ఊరేగిద్దా పక్కన పెడితే ఇలాంటి అమ్మాయి గురించి వాళ్ళ భర్తకు తెలియడం చాలా అవసరం. ఎందుకంటే ఈవిడ ఈ కుర్రాడినే కాదు ఇంకే కుర్రాళ్ళని ఇప్పుడు ఇంటి నుంచి ఖచ్చితంగా ఖాళీ చేస్తారు. మేము ఆ ఓనర్స్తో కూడా మాట్లాడినా బయటికి తరవడమే. అతను నేను ఆ అమ్మాయిని చేసుకోకపోతే చచ్చిపోతానండి అంటే మనం ఈ స్టేజ్ మీద ఏ సెటిల్మెంట్ చేసినా దండగే. నాన్న ఏం చెప్తావు నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడావు, నీ ముందే చాలా అసహ్యంగా మాట్లాడింది అమ్మాయి.
ఎవరినైనా లేడీస్నైనా జెంట్స్నైనా ఉంచుకోవడం అంటే వాళ్ళ క్యారెక్టర్ని రోడ్డు మీద పెట్టడం కింద లెక్క. అంత హీనమైన స్టేజ్లో నువ్వు ఉన్నావా? నిన్ను ఉంచుకుంటుందంట ఆ అమ్మాయి. ఇప్పుడేదో ఒప్పుకుంది కానీ అది మేమంతా స్టేజ్ మీద ఉన్నాం, వీళ్ళేదో చేస్తారు, ఎందుకు వచ్చింది చారా మా ఆయనకి చెప్తారేమో, సరే ఆయన కాకపోతే వీడిని అని బలవంతంగా ఒప్పుకుంది. ఇలాంటి అమ్మాయి మీ కుటుంబంలో ఒక కోడలుగా, సెకండ్ కోడలుగా రావడానికి అర్హురాల. మీ కుటుంబం, మీ బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసా? ఇలా రోడ్లు పోయే అమ్మాయిలు అందరితో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆంటీల్ని తెచ్చుకొని పెళ్లి చేసుకుంటే రేపు పొద్దుట ఏ ఏ ఫంక్షన్లో కానీ ఏం మాట్లాడుతావు నాన్న నువ్వు వెళ్ళి? మీ పెద్ద కుటుంబమేనా మీది? పెద్దదే మేడం. మరి మీ వదినోళ్ళ కుటుంబానికి ఏం చెప్తారు? మీ బావాళ్ళ కుటుంబానికి ఏం చెప్తారు? వాళ్ళు అసలు వెలివేస్తారు తెలుసా, మిమ్మల్ని అసహ్యంగా చూస్తారు మీ తల్లిదండ్రుల్ని. అవునా? అవసరమా నీకు ఇట్లాంటి అమ్మాయి? నువ్వు నీ ఏజ్కి నువ్వు రియల్గానే లవ్ చేస్తుంటావు. ఆంటీలు అంటే అట్లాగే కనిపిస్తున్నారేమో బయట, అదొక ట్రెండ్ లాగా నడుస్తుంది. ఆ పిల్ల నిన్ను స్వార్థంగా వాడుకుంది. అంత క్లియర్గా అమ్మాయి చెప్తుంది. ఆవిడ అలా ఆయనతో ఉంటుందా, ఊరేగిద్దా, ఆవిడ ఇష్టం. మీ అమ్మ వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి మా అబ్బాయి ప్రాణాలు కాపాడండి అంటున్నారు. అర్థమవుతుందా? మా అబ్బాయికి పెళ్లి చేయండి అని అనట్లా. ఆవిడ తెలియక మాట్లాడుతుంది. నువ్వేదో అయిపోతావేమో అని నువ్వు ఎంత హీనమైన డెసిషన్ తీసుకున్నా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. దాన్ని మేము యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే ఆ అమ్మాయి మాట్లాడే విధానం కరెక్ట్గా లేదు నాన్న. అలాంటి క్యారెక్టర్లెస్ అమ్మాయితో, క్యారెక్టర్లెస్సే 100%. అట్లాంటి అమ్మాయితో నీకు ఇచ్చి పెళ్లి చేయడం జరగదు. నేనే యాక్సెప్ట్ చేయను మేడం. సూపర్. నువ్వు ఇప్పుడు ఈ డెసిషన్ నువ్వు కరెక్టేనా? ఎందుకంటే మీ అమ్మ ఒకటి భయపడింది, మేడం మీ ముందు అన్నీ ఒప్పుకుంటారేమో, వీళ్ళు బయటికి వెళ్ళి నాకు మళ్ళీ ఇదే చేస్తారు, నాకు ఏదన్నా పెళ్ళే చేస్తారా, విడగొడతారా, మా అబ్బాయిని మాత్రం మాకు ఇవ్వండి అని అడుగుతుంది. ఎందుకంటే మేడం ఇప్పుడు నేను తనని ఇష్టపడ్డానని చెప్పి వాళ్ళ ఆయనకి డైవర్స్ ఇవ్వడానికి ఇంతసేపు ఆలోచించింది. రేపు పొద్దున దరిద్రం కొద్దీ మా అమ్మ నాకు పెళ్లి చేసింది అనుకోండి ఆవిడతోటి, రేపు నేను బయటకు వెళ్తే నన్ను వదిలేసి ఇంకొకరితో రిలేషన్ పెట్టుకునిద్దేమో కదా. ఇంతసేపు మేము అంత గొంతు చించుకొని మాట్లాడుతుంది, నీలో ఆ రియలైజేషన్ రావాలన్నానా? ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు. మీరు మాకు మీ అమ్మగారికి హామీ ఇవ్వాల్సింది ఏంటంటే, నేను ఆ అమ్మాయిని పూర్తిగా వదిలేస్తాను, ఎటువంటి సూసైడ్ అటెంప్ట్ చెయ్యను, ఇంట్లో చూసిన సంబంధమే ఈ 1 month 2 monthsలోనే చేసుకుంటాను అని చెప్పండి మీ అమ్మగారికి. అసలు క్షమించమని అడగండి మీ అమ్మని. క్షమించమని. ఆవిడ ఆల్రెడీ 2 సంవత్సరం నుంచి తెలిసిన దగ్గర నుంచి ఆవిడ వెలవెల్లా ఆడిపోతుంది. అడగండి, లేచి అడగండి. ఊరుకో అమ్మాయి, సరే ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను. బతుగా పెంచుకొని అలా అయిపోతావు అనుకోలేదు బాబు. ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి తప్పు చేయనమ్మా, నన్ను క్షమించు. ఎటువంటి సంబంధం పెట్టుకోవద్దు బాబు, నువ్వు బాగుంటేదే కావాలి. పెట్టుకోను, ఎలాంటి సంబంధం. మాది ఇంకా పోయే వయసు, వచ్చే వయసు. మీరు బాగుంటేదే కావాలి. మీ ముగ్గురు కూడా బాగుండాలనే కదా మా మీ నాన్న నేను ఎంతో బాధపడుతున్నాం. మమ్మల్ని అర్థం చేసుకో బాబు. సరే అమ్మా, 2 నెలల్లో సంబంధం చూడండి, పెళ్లి చేసుకొని మీరు చెప్పినట్టే వింటాను. ఇంకా సూసైడ్ కూడా ఏమి అటెంప్ట్ చేయనని చెప్పి ఒప్పుకోండి. ఎలాంటి దరిద్రం పనులు చేయను, సూసైడ్ అలాంటివి కూడా చేయను. అమ్మాయిని ఇంట్లోంచి గెంటేయండి అమ్మా ఈ రోజు నుంచి. వెరీ గుడ్ నాన్న, కూర్చోండి. అలా ఆయన వచ్చే లోపలే గెంటేయండి ఇంట్లోంచి. ఒక్క సెకండ్ కూడా మీ ఇంట్లో ఉండకూడదు ఆవిడ. వాళ్ళు అర్జెంటుగా వాళ్ళ ఆయన వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుని చేస్తారో వాళ్ళ జాబమనండి. ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళ ఆయనకి పాపం ఏమీ తెలియదు, ఆయన్ని ఎందుకు మోసం చేయడం? సో వాళ్ళు ఉంటారా, ఊరేగుతారా, వాళ్ళ తర్వాత సంగతి. ఇమ్మీడియట్గా ఆ హౌస్ వెకేట్ చేయించండి. అమ్మ మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు, మీ అబ్బాయిని కడిగిన ముత్యంలాగా నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం, మీరు ఇమ్మీడియట్గా సంబంధాలు చూడండి, ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు. త్వరగా చూసి చేసేస్తామండి. నాన్న నీ గురించి మాట్లాడాలి. ఎప్పుడైనా కానీ ఒక మహిళ క్యారెక్టర్తో ఉంటేనే తలెత్తుకొని మాట్లాడగలదు, ఎంత పెద్ద ప్రాబ్లం నన్నా సాల్వ్ చేసుకోగలదు. అదే లేని రోజు నీ వెనకాల ఒక్కళ్ళు కూడా ఉండరు మాట్లాడడానికి. నీకు ఎవరు లేరు అంటున్నావు చూసావా, నీకు లేనిది క్యారెక్టర్, మనుషులు కాదు. నీ క్యారెక్టర్ ఉంటే కొన్ని 100 మంది నీ వెనకాల నుంచొని ఈరోజు మాట్లాడేవాళ్ళు. మేము ముగ్గురు మాట్లాడేవాళ్ళం. మేము ముగ్గురు ఉన్నామంటే నీకు తెలుసుగా ఎంత బలగం ఉంటుందని. అది ఈ రోజున నీకు లేకుండా ఎందుకు ఉంది అంటే, నీ ఆలోచన విధానం కరెక్ట్ కాదు, నీ బిహేవియర్ కరెక్ట్ కాదు. అక్రమ సంబంధాలు ఎప్పుడూ కూడా జీవితాన్ని సర్వనాశనం చేసేస్తాయి. దయచేసి ఇప్పుడన్నా విశ్వాసంగా, మీ ఆయనకి ఇంకా తెలియదు, మీ ఆయనతోటే జాగ్రత్తగా ఉండడానికి చూసి ఆ ఇల్లు ఖాళీ చేసిపోండి. అతను వదిలేయడానికి నువ్వు రెడీగా ఉన్నావా లేదా?
ఇంకొకసారి ఆ ఇంట్లోకి రాడు. మేమైతే మేము అతన్ని ఎట్లా చూసుకోవాలి మేము చూస్తాం, మేము ఎంక్వైరీలో కూడా ఉంటాం. ఓ పెళ్లి చేసుకుని వెళ్తాడు. మీ ఏమన్నా ఫోటోలు కానీ ఏమన్నా ఉంటే మొత్తం అన్నీ ఇప్పుడే డిలీట్ చేయండి, లేదంటే నీ మీద కేసు రిజిస్టర్ చేయిస్తాను. మీ ఆయనకు కూడా ఇన్ఫామ్ చేస్తాం. ఏమీ లేవు, ఏం మెసేజ్లు కానీ ఏమీ లేవు కదా. మీరు లేచి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, అసలు మా ముందు ఉండొద్దు. మీరు వెళ్ళండి, మీ ఆయనతో నువ్వేదో నీ దుకాణం ఏదో చూసుకో. ఈ మంత్ మీరు హౌస్ వెకేట్ చేయండి అమ్మా. బెటర్ మేడం, ఎందుకంటే ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్తో చెప్పి మనం ఏం చేయడం వేస్ట్. ఎందుకంటే ఆవిడ గొయ్యి ఆవిడే దవ్వుకుంటుంది, ఈడు కాకపోతే ఇంకొకడని అప్పుడైనా తెలియపోతుంది. మనకేంటంటే మనల్ని నమ్ముకొని లక్ష్మి గారు వచ్చారు, వాళ్ళ అబ్బాయిని హ్యాండ్ ఓవర్ చేయడం మన బాధ్యత. అట్లీస్ట్ ఇప్పటిదాకా ఎవరు చెప్పిన వినని వ్యక్తి ఈ రోజున రియలైజ్ అయ్యి విన్నాడు. నీకు వచ్చే అమ్మాయే మంచి అమ్మాయి నాన్న, అమ్మాయిని మోసం చేయకు. వచ్చిన భార్య అని నువ్వెంత పర్ఫెక్ట్గా ఉంటే అమ్మాయి కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడే అర్థమైంది మేడం నాకు కూడా. ఇప్పుడు వాళ్ళ ఆయనతోనే ఇలా చేసిందంటే నాకు వచ్చే భార్య ఇంకా నాకు ఎలా చేసింది అనేది నాకు ఇప్పుడు ఎవరు చేయరు, అందరూ అట్లా అనుకుని ఆ అమ్మాయిని అనుమానించు. నువ్వే క్యారెక్టర్ లెస్. వచ్చే అమ్మాయికి నేను ఎలా చేస్తే నాకు దానికి 2 నింతలు ఎక్కువ వచ్చిందని ఇప్పుడు అర్థమైంది. సో మంచిగా ఉండండి, ఆ చేసుకునే అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. తల్లిదండ్రుల తర్వాత భార్య పిల్లల తర్వాతే నాన్న ఎవరన్నా ఈ అవసరమా? అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ నాన్న. ఓకే అమ్మా, జాగ్రత్త చూసుకొని పెళ్లి చేసుకోండి, వెళ్ళండి అమ్మా. అలాగే. మంచి జరుగుతుందమ్మా, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. సో లక్ష్మి గారు ఇక్కడ న్యాయం కావాలని చెప్పేసి వచ్చారు, ఆవిడకి తగ్గట్టుగా చక్కగా న్యాయం చేసి మరి పంపించినందుకు మీ ఇద్దరికి థ్యాంక్ యూ. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.